ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నేలవాలి విషాదం మిగిల్చింది. కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షం రబీలో సాగు చేసిన మొక్కజొన్న పంటను దెబ్బతీసింది. మరో 20 రోజుల నుంచి నెల రోజుల్లో పంట కోతలు ప్రారంభమవుతాయనే సమయంలో అకాల వర్షం కురవడంతో రైతులు దిక్కుతోసని స్థితిలో పడ్డారు. అకాల వర్షం దెబ్బకు ఎకరాకు 10,000 నుండి 20,000 వరకు నష్టపోయే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పక్వానికి రాకుండా ఇరిగిపోవడం వల్ల దిగుబడులు తగ్గిపోవడంతో పాటు కూలి ఖర్చులు పెరుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలులకు కొన్ని పొలాల్లోని పంట పూర్తిగా ఇరిగిపోయినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే కోత కోసిన జొన్న కంకులను పట్టాలు కప్పి కాపాడుకున్నారు. అదేవిధంగా పసుపు పంటను వండి కల్లాలలో ఆరబెట్టిన పంటను వర్షం నుండి కాపాడుకునేందుకు రైతులు పట్టాలు కప్పారు. ఇది ఏమైనా అకాల వర్షం అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసిందనే చెప్పాలి. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.